హాయ్ అండి. వెల్కమ్ టు కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలూ బఠానీ కర్రీ అండి. ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ లాస్ట్కి మీరు ఒక లైక్ చేయాలి ఖచ్చితంగా. ఆలూ బఠానీ కర్రీ చాలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటారు. అన్నంలోకే కాదండి, ఇది చపాతీలోకి కానీ పరాటాలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఆలూని నీట్గా ఈ విధంగా పీల్ చేసుకొని నీట్గా ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత టమాటా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. కర్రీకి తగ్గట్టుగా బాండి తీసుకొని అక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెండుమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2-3 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నానండి. నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా ఆలు అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంట్లో మేము, అందుకే కొన్ని రెసిపీస్ ఎక్కువగా అయిపోతున్నాయి ఆలుతోటి. టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మొత్తం మెత్తగా ఉడికిన తర్వాతనే ఇక్కడ మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్రీ మొత్తం ఇక్కడే ఉడికిపోతుంది. ఇంకా మనం ఆలూని కూడా ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, అందువల్ల ఎక్కువ టైం తీసుకోదు. బ్యాచిలర్స్ అయితే ఈజీగా వండుకోవచ్చు అన్నమాట. 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం దగ్గరగా ఉడికించుకొని కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇక్కడ మనము మెయిన్ ఆలూని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. దగ్గరగా ఉడికించుకున్నాను. ఇక్కడ నేను బఠానీలు ఫ్రోజన్ తీసుకున్నాను అన్నమాట. ఆలూని మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు కదపకూడదండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రోజన్ తీసుకున్నాను అన్నాను కదా బఠానీలు పచ్చివి, అవి యాడ్ చేసుకున్నాను. పచ్చివి ముందుగానే మనం యాడ్ చేసుకున్నట్లయితే అవి మొత్తం చిటపట అని మొత్తం పగిలిపోతాయి అన్నమాట. అంత బాగోవు, టేస్ట్గా కూడా ఉండవు, లోపల పలుకులు కూడా ఉండవన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు ఎప్పుడైనా మనం లాస్ట్లో తీసుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి, అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా దగ్గరగా గ్రేవీని ఉంచుకోవాలి, చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా పైన తేలాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిపోయిందో. ఒక 5 మినిట్సే పట్టిందండి, ఎక్కువగా తీసుకోలేదన్నమాట. టైం కూడా చాలా బాగుంది, వెంటనే వండుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే భలే తింటారు ఈ కర్రీని, ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇలా చిన్న చిన్న క్లిప్పులు తీసేసుకుందాం. ఎంత బాగుందో అండి, నిజంగా చాలా చక్కగా కుదిరిపోయింది ఆలూ బఠానీ కర్రీ అనేది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండి, మర్చిపోవద్దు లైక్ చేయడం అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. 3Kకి మనం ఇంకా 500 మెంబర్సే ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు.